వజ్రంతో కోయాలనే సామెతలు ఆ ఉన్నాయి, విషయం వాటికి దూరం కాదు. అటువంటి వాటికి అన్నిటికీ నా తమ్ముడు కరెక్ట్. నేను మాట పడను, ఒక మాట ఎవరైనా అన్నా కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాను. ఒకటే అండి, రాముడు పరశురాముడు అంతే. ఓకే పవన్ కళ్యాణ్ గారు పరశురాముడు. ఓకే ఏదన్నా అన్యాయం జరిగిందంటే అక్కడికక్కడే తెగ నరిగేస్తాడు ఆయన. ఈయన రాముడు, సౌమ్యంగా ఉంటాడు ఆయన. కానీ ఈయన కోపం వచ్చిందంటే మళ్ళీ ఆ బాణం తీసారు, ఇంతవరకు రాలేదండి. అలా అలా తెచ్చుకోరు ఎవరు, ఎందుకంటే రాముడుగానే కొలుస్తారు ఎప్పుడు. రైట్. మీరు అంటున్న పరశురాముడు కూడా ఎన్నికలకు ముందు చాలా అగ్రెసివ్గా ఉన్నారు, ఇప్పుడు పనిలో పడ్డారు. ఎందుకంటే చాలా కీలకమైన శాఖలు కదా. సెక్రటేరియట్కి నేను వెళ్ళానండి ప్రమాణ స్వీకారం రోజున, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున వెళితే మీరు నంబర్ ఐఏఎస్లు ఐపీఎస్లు 18 hours నుంచి వెయిటింగ్ అంటండి. మార్నింగ్ 7కి వెళ్తే 18 గంటలు. ఏదో మేము సినిమాలో బ్రేక్ టైంలో చిన్న కప్పుల్లో భోజనం చేస్తుంటాం, హీరో డేట్లు లేకో ఏదో అడావిడిగా అయిపోవాలి సీన్ అని అలా తింటున్నారండి. అదే సెక్రటరీ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు 18 గంటల, లోకేష్ గారు ఉండి నేను 19 గంటలు, గంట ఎక్స్ట్రా వేసుకోండి. అది చంద్రబాబు గారు నేను 22 గంటలు 21 గంట అక్కడ ఉంటాను నేను. ఇంత పరిపాలన జరుగుతుందండి ఇప్పుడు. కరెక్ట్గా బయటకు వచ్చాక తుడిచే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న పని చేసేవాళ్ళు. ఏమంటే మీరు ఎక్కువ సెక్రటరీకి రాబాకండి, ఎందుకంటే మీరు వస్తే సినిమాల్లోకి తీసుకెళ్ళిపోతారేమో పవన్ కళ్యాణ్ గారిని అని మేము భయపడుతున్నాము. అంత వెళ్ళిపోయాడండి జనాల్లోకి. జనహృదయ నేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. రైట్ అండి. ఇప్పుడు చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి, లేకపోతే జనసేనకు సపోర్ట్ చేయాలి, జనసేనలోకి రావాలి అని చెప్పి ఇలాంటి